ఈరోజు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ ప్రతి సోషల్ మీడియాని షేర్ చేస్తున్న ఒక టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. అదే నీట్ రిజల్ట్స్ 2024. ఎందుకంటే ఎక్కడ చూసినా ఎవరి స్టోరీ చూసినా ఆల్ ఐస్ ఆన్ రఫా లాగా, ఆల్ ఐస్ ఆన్ నీట్, ఆల్ ఐస్ ఆన్ ఎన్టీఏ, నీట్ స్కామ్ ఇలాంటివి చాలా ఉన్నాయి. అసలు ఇవన్నీ ఎందుకు పెడుతున్నారు, ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. అండ్ మీరు అందరూ అనుకోవచ్చు రిజల్ట్ వచ్చిన వారానికి వీడియో పెడతాను ఏంటాను, నేను వాళ్ళు ఏమైనా క్లారిఫై చేస్తారేమో నా ఆగాను. వెల్కమ్ టు టిబ్లిసి ముచ్చట్లు విత్ బిఆర్కే. సో నీట్ అనేది ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కి ఒక ఎంట్రన్స్ టెస్ట్ లాంటిది అనమాట. అంటే ఎంబీబీఎస్ కాలేజ్ లో జాయిన్ అవ్వడానికి అదొక ఎంట్రన్స్ టెస్ట్ లాంటిది అనమాట. దాంట్లో మార్క్స్ వస్తే, లైక్ దాంట్లో మంచి ర్యాంక్ వస్తే అప్పుడు ఎంబీబీఎస్ సీట్ అనేది వస్తుంది. అండ్ ఎప్పుడు లేని విధంగా ఈసారి నీట్ లో ఆల్ ఇండియా ర్యాంక్ 1 67 స్టూడెంట్స్ వచ్చింది. అంటే 720 మార్క్స్ 720 మార్క్స్ 67 స్టూడెంట్స్కి వచ్చింది. అండ్ మేబీ స్టూడెంట్స్ కౌంట్ పెరిగింది కదా అనుకుంటే ఎంతో పెరగలేదు, 3 lakh మెంబర్స్ పెరిగారు. అండ్ 2022కి 2023 కూడా చాలా మంది పెరిగారు, కానీ ముగ్గురికే వచ్చింది. కానీ ఈసారి మాత్రం 67 మెంబర్స్కి వచ్చింది. అండ్ మెయిన్లీ అందులో 8 మెంబర్స్కి హర్యానా నుంచి ఒకే ఎగ్జామ్ సెంటర్ నుంచి 720 మార్క్స్ వచ్చాయి. అండ్ ఇది మొత్తం నీట్ ఎన్టీఏ మీద స్టూడెంట్స్ రివర్స్ అయ్యేలా చేసింది. అండ్ ఈ కాంట్రవర్సీ మొత్తానికి ఇది లీడింగ్ రోల్ గా మారింది. అండ్ ఈ 720 మార్క్స్ పక్కన పెడితే ఈ ఇయర్ ఎప్పుడు రానట్టు 718, 719 మార్క్స్ అనేవి వచ్చినాయి. అండ్ ఈ మార్క్స్ రావడానికి నీట్ లో ఇంపాసిబుల్. ఎందుకంటే మనకి ఒక క్వశ్చన్ 4 మార్క్స్, ఒకవేళ రాస్తే 4 మార్క్స్ వస్తాయి కరెక్ట్ అయితే, తప్పు అయితే 5 మార్క్స్ పోతాయి. సో అలా చూసుకున్నట్టయితే 718 or 719 మార్క్స్ అనేవి వచ్చేదానికి ఆస్కారమే లేదు. నియర్లీ 1600 మెంబర్స్ కి గ్రేస్ మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఈ గ్రేస్ మార్క్స్ ఏ సిచ్యువేషన్ ఇస్తారంటే, పేపర్ ఒకవేళ స్టూడెంట్ కి లేట్ గా ఇచ్చిన, ఆర్ స్టూడెంట్ కి ఆ సెంటర్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండి పేపర్ లేట్ గా రావడం కానీ ఏమైనా జరిగినా అప్పుడు ఈ గ్రేస్ మార్క్స్ అనేవి ఇస్తారు. సో ఈ గ్రేస్ మార్క్స్ అనేవి ఇస్తే 10 to 20 ఈ టైప్ లో ఇవ్వాలి, కానీ హండ్రెడ్స్ ఆఫ్ మార్క్స్ గ్రేస్ మార్క్స్ గా ఇచ్చారు. సో దీనివల్ల ప్రాబ్లం ఎవరికంటే, బాగా చదివి కష్టపడి లాంగ్ టర్మ్ తీసుకొని, లేకపోతే నార్మల్ ఇంటర్మీడియట్ స్టూడెంట్సే కష్టపడి తెచ్చుకున్న మార్క్స్ ఇప్పుడు యూజ్ లేకుండా పోతాయి. ఎందుకంటే మీ అందరికి తెలిసింది, నీట్ లో 1 మార్క్ తేడా వచ్చిన థౌసండ్స్ ఆఫ్ ర్యాంక్స్ డిఫరెన్స్ వచ్చేస్తాయి. సో దీనివల్ల ఏమైందంటే, సీట్ వస్తుంది అనుకునే టైప్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా వాళ్ళ ర్యాంక్స్ అనేవి ల్యాక్స్ లోకి వెళ్ళిపోయింది. సో ఇది నీట్ స్టూడెంట్స్ కి చాలా డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. అండ్ ఈసారి సర్ప్రైజింగ్లీ 67 స్టూడెంట్స్ 720 వచ్చినాయి అన్న కదా, దాంట్లో 8 స్టూడెంట్స్ అందరూ ఒకే ఎగ్జామ్ సెంటర్, అది హర్యానా నుంచి ఉంది. ఒకరికో ఇద్దరికో సేమ్ సెంటర్ నుంచి సేమ్ మార్క్స్ వస్తే కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు. కానీ 8 మెంబర్స్ కి ఆల్ ఇండియా ర్యాంక్ 1 వస్తే మరి దాన్ని ఏమన్నా, ఈ నీట్ ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేసేసి రీ ఎగ్జామ్ పెట్టమని పిటిషన్ వేశారు. మరి రీ ఎగ్జామ్ నిజంగానే ఉంటుందా, లేదా ప్రతి ఇయర్ లాగే రీ ఎగ్జామ్ అలా కొట్టేస్తారో చూద్దాం. ఇంత జరిగాక స్టూడెంట్స్, అపోజిషన్ లీడర్స్ అయితే ఊరుకొని ఉంటారు కదా, అందరు రోడ్డుకి ఎక్కిస్తారు. ఎందుకంటే మాకు రీ ఎగ్జామ్ కావాలి, రీ నీట్ పెట్టాలి అని అందరు రోడ్ల మీదకి రావడం జరిగింది. ఈ మొత్తం సినారియోలో సోషల్ మీడియాని చాలా వాడారు. ఎందుకంటే నీట్ రిజల్ట్స్ అనే ఎలక్షన్ రోజు రిలీజ్ చేయడం వల్ల ఎవరు పట్టించుకోవాలి అనుకున్న ఎన్టీఏ వాళ్ళని కూర్చోబెట్టి అందరికి ప్రతి దానికి రిప్లై ఇచ్చేలా చేశారు. ఆ రిప్లైలో వచ్చిన ఒక రిప్లై గ్రేస్ మార్క్స్. ఈ గ్రేస్ మార్క్స్ అని 1600 మెంబర్స్ కి గ్రేస్ మార్క్స్ యాడ్ చేశారు. కానీ అది ఎంత, ఎవరికి తెలియదు. అండ్ ఎన్టీఏ అఫీషియల్ గా నీట్ కీ రిలీజ్ చేసిన తర్వాత నియర్లీ 13,000 మెంబర్స్ కీస్ లో ఛాలెంజెస్ అపీల్ చేశారు. మరి దానికి ఎన్టీఏ అన్న రిప్లై ఇచ్చిందా అంటే రిప్లై లేదు. అండ్ ఈసారి ఎప్పుడు లేనంత విధంగా కట్ ఆఫ్స్ అయితే ఇంక్రీజ్ అయిపోయింది. నార్మల్ క్వాలిఫైయింగ్ మార్క్స్ 164కి వెళ్తే ఆల్ ఇండియా కోటాలో జనరల్ కట్ ఆఫ్ మార్క్స్ అనేది 653కి పెరిగింది. స్టేట్ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 583కి పెరిగింది. మరి ఇంత పెరిగిన తర్వాత కష్టపడి రాసి 650లు 550లు వచ్చిన వాళ్ళకి సీట్ వస్తుందని వాళ్ళు అనుకుంటే, ఈ స్కామ్ వల్ల వాళ్ళకి రాకపోతే సూసైడ్లు చేసుకోకుండా ఇంకేం చేస్తారు. ఈ మొత్తం సినారియోలో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, కోటాలో ఒక స్టూడెంట్ 18 years స్టూడెంట్ ఈ నీట్ రిజల్ట్ చూసిన తర్వాత సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే నీట్ అనేది ఒక ఈజీ ఎగ్జామ్ కాదు, దానికి నిద్ర లేకుండా చదవాలి, చాలా కష్టపడి చదవాలి. సో మరి తక్కువ మార్క్స్ వచ్చి తక్కువ ర్యాంక్స్ వస్తే ఇంట్లో పేరెంట్స్, రిలేటివ్స్ వీళ్ళందరూ ఊరుకొని ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎక్కేద్దామని చూస్తారు. రిలేటివ్స్ అయితే మార్క్స్ వచ్చాక, నీట్ అయిపోయిన తర్వాత కానీ ఎప్పుడైనా. సో ఇవన్నీ భరించలేక 18 years స్టూడెంట్ సూసైడ్ చేసుకోవడం అయితే జరిగింది కోటాలో. సో మనకి టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం
నియర్లీ 50 lakhs పే చేశారు ఒక పేపర్ లీక్ చేయడానికి. సో దీనివల్ల బీహార్లో 13 people ని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. సో మరి రీ ఎగ్జామ్ పెడతారా అంటే ఇప్పుడు దాకా ఎన్టీఏ అఫీషియల్గా ఏ ఎగ్జామ్ గురించి అనౌన్స్ చేయలేదు. కానీ చాలా థౌజండ్స్ ఆఫ్ పిటిషన్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ కంప్లైంట్స్ అయితే సుప్రీంకోర్టులో ఇవ్వడం జరిగింది. సో మరి సుప్రీంకోర్టు ఏమన్నా రీ ఎగ్జామ్ గురించి చెప్తుందా, రీ ఎగ్జామ్ పెట్టమంటుందా తెలియదు. సో మనకి ఏదో ఒక కంక్లూజన్ వచ్చేదాకా మనం అయితే సైలెంట్గా ఉండొద్దు. మీరు చేయాల్సింది మీరు చేయండి, ఎందుకంటే అందరి చేతిలో సోషల్ మీడియా ఉంది. అండ్ ఆల్రెడీ మనకి హ్యాష్ట్యాగ్స్ చాలా పాపులర్ అవుతున్నాయి, నీట్ ఫ్రాడ్ అని. అండ్ ఈ సిచ్యువేషన్ అంతా చూసి సుప్రీంకోర్టు ఏమైనా రీ ఎగ్జామ్ పెట్టే ఛాన్సెస్ ఉందేమో చూద్దాం. అండ్ మీరైతే ఒకవేళ రీ ఎగ్జామ్ పెట్టకుండా ఇదే కంటిన్యూ అయిపోమంటే తక్కువ మార్క్స్ వచ్చిందని చెప్పేసి మీరు పిచ్చి పిచ్చి సూసైడ్ చేసుకోవడం లాంటివి చేయొద్దు. ఎందుకంటే మార్క్స్ నథింగ్. ఎందుకంటే క్వాలిఫై అయినా అవ్వకపోయినా, సీట్ వచ్చినా సీట్ రాకపోయినా అది మీ లైఫ్ని డిసైడ్ చేయదు. ఇప్పుడు నేను జార్జియాలో చదువుతున్నాను, నాకు సీట్ మార్క్స్ రాలేదు అలా అని చెప్పి నేను సూసైడ్ చేసుకోవడం కానీ డిప్రెషన్లోకి వెళ్ళడం కానీ అవేం చేయలేదు. అండ్ మీకు కూడా ఎంబీబీఎస్ ఒకటే కాదు, చాలా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫార్మా కానివ్వండి, బీడీఎస్ కానివ్వండి, అగ్రికల్చర్ చాలా ఉన్నాయి. అవేం కాకుండా అబ్రాడ్ వచ్చి ఎంబీబీఎస్ చేసుకుందామంటే అది ఇంకా బెస్ట్ చాయిస్ నన్ను అడిగితే. అండ్ ఒకవేళ ఎవరికైనా జార్జియా అడ్మిషన్ కావాలి అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా మన ఇన్స్టాగ్రామ్ ఐడి హ్యాండిల్ ఇది. సో దానికి మెసేజ్ చేస్తే నేను మీకు రెస్పాండ్ అవుతాను. అండ్ జార్జియా ఎంబీబీఎస్ ఎలా ఉంటుంది అండ్ ఇక్కడికి రావడానికి ఏమేమి తీసుకురావాలి ఇలాంటిది ప్రతి వీడియో డీటెయిల్గా చేసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాం. ఒకసారి చూడకపోతే మీరు వెళ్ళి చూసేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, ఎందుకంటే చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి. ప్రతి యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యూనివర్సిటీ ఎలా ఉందో స్టూడెంట్స్ని అడిగి వీడియో చేస్తున్నాం. ఆ వీడియోస్ కూడా ఫ్యూచర్లో వస్తున్నాయి. సో స్టే ట్యూన్. అండ్ ఆల్రెడీ తెలంగాణ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ మీద వీడియో చేశాను, అది ఎక్కడో చోట ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూసేయండి. అండ్ ఎండ్ కార్డ్స్లో కూడా ఇస్తాను. సో ఒకవేళ ఏమన్నా క్లారిఫికేషన్స్ కానీ ఏమైనా రిప్లైస్ కానీ ఇస్తే మన ఛానల్లో పక్కా ఉంటుంది. నేను ఈ వీడియో లాగా వెయిట్ చేయకుండా నెక్స్ట్ మినిటే మీకు పోస్ట్ చేసేస్తాను. మీరు ఎంతమంది నీట్ రాశారు అండ్ నేను కంప్లీట్గా మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చానో లేదో మీరు కింద కామెంట్ చేయండి. అండ్ నాకు తెలియని పాయింట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేసి చెప్పండి, నేను కూడా తెలుసుకొని నెక్స్ట్ వీడియోలో మాకు హెల్ప్ అవుతుంది. సో ఇది వాళ్ళ వీడియో. బీఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్. ఏం జరిగింది? నీట్ రాసావు కదా నువ్వు, మరి ఏమైంది చెప్పు, ఏంటి అసలు ఏం జరుగుతుంది? నీకు కూడా 720 వచ్చింది కదా, వాళ్ళు ఒక్కడే కదా నువ్వు. పేపర్ తప్పుకుందా ఈజీగా ఉందా? తప్పుకుందా? సరే నెక్స్ట్ టైం రాయి, ఎల్టీ తీసుకో.